ఐదేళ్ల పదవీ కాలంలో మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కువ సమయం తీసుకోలేదు. కేవలం 6 నెలల నుంచి సంవత్సర కాలంలో మరి కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం. 24 గంటలు కంటికి రెప్పలాగా ప్రజల్ని కాపాడుకుంటూ రెప్పపాటు కూడా కరెంటు పోకుండా బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు, ఇళ్లకు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే నీళ్ల సమస్యని పరిష్కారం చేసి 20,000 లీటర్ల వరకు ఉచితంగా హైదరాబాద్లో ప్రతి ఇంటికి అపార్ట్మెంట్ అయినా బస్తీ అయినా ఎక్కడైనా 20,000 లీటర్లు ఉచితంగా నీళ్ళు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే నేను అనేది ఇవి చిన్న చిన్న సమస్యలే అనిపించచ్చు ఇవాళ, కానీ అప్పుడు అవే పెద్ద సమస్యలుగా ఉండేది. అట్లాగే సంక్షేమంలో 200 రూపాయలుంటే పెన్షన్ని 2,000 రూపాయలు చేసుకున్నాం. ఒక ఆడకూతురు పెళ్లి చేసుకుంటే 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరు మీద, షాదీ ముబారక్ పేరు మీద వారికి ఇచ్చి కాపాడుకునే ప్రయత్నం చేసుకున్నాం. హైదరాబాద్ మహానగరంలో 1 కాదు 2 కాదు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మనం కట్టుకున్నాం. అందులో 61,000 పేదలకి మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో కూడా 3,500 ఇండ్లు ఆ రోజే ఇచ్చుకున్నాం. మిగతాయి ఇప్పుడు ఇవ్వాల్సి ఉంది. ఇవంతా ఎందుకు చెప్తా ఉన్నా నేనంటే 10 ఏళ్ల తర్వాత మరి అందుకే హైదరాబాదులో మీరెవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీని, బీజేపీని నమ్మలేదు. ప్రజలు కూడా ఎవరు నమ్మలేదు. హైదరాబాద్ ముందుకు పోవాలి అంటే, తెలంగాణ రాష్ట్రం పురోగమించాలి అంటే కేసీఆర్ గారి నాయకత్వమే కరెక్ట్ అని చెప్పి ఖచ్చితంగా మళ్ళీ మల్కాజ్గిరిలో సోదరుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో మీరు గెలిపించారు. అంతకుముందు కూడా మల్కాజ్గిరిలో గులాబీ జెండాను ఎగిరింది. కానీ అంతకుముందు మనతో ఉన్న నాయకుడు కాంగ్రెస్ పార్టీలో పోయినాడు. పోయి సరే ఇవాళ ఆయన చేస్తున్న పనులు, మిమ్మల్ని బెదిరిస్తున్నది మాకన్నీ తెలుసు. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, ఇప్పుడు ఇవాళ రేపు కాలం ఎట్లా ఉంది, మన పిల్లలు ఎంత హుషారున్నారు మీకు తెలుసు. టీజర్ సినిమా ట్రైలర్ చూడంగానే చెప్తారు సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా. అట్లాంటి కాలం ఇది. పిల్లలు చాలా జోరుగా హుషారుగా ఉంటారు. సినిమా ట్రైలర్ చూడంగానే చెప్తారు హిట్ అవుతుందా ఫట్ అవుతుందా. మరి అట్లాంటిది ఈ సినిమా ఇంటర్వెల్ అయిపోయింది. ఇప్పటికి కాంగ్రెస్ సినిమా ఇంటర్వెల్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అటర్ ఫ్లాప్, డిజాస్టర్. నాకు తెలిసి హైదరాబాద్లో తిట్టుకోని మనిషి లేడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. ఏమని 2.5 ఏళ్ళు. చిన్న ఉదాహరణ నేను చెప్తా, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది అని చెప్పడానికి చిన్న ఉదాహరణ. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోనికే మొత్తం కుండ లోపల చేయబెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక్క మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది. కాంగ్రెస్ వల్ల పరిపాలన ఎట్లుంది అంటే, ఈ 30 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్డగోలు మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, నోటికొచ్చిన హామీలు ఇచ్చి మరి అధికారంలోకి అయితే వచ్చినారు. హైదరాబాద్లో ఓటేయకపోయినా జిల్లాల్లో ఉండే ప్రజలు కొంతమంది నమ్మి ఓటేసినారు. ఓటేసిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏందయ్యా అంటే, 30 నెలల తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే పెళ్లికి నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ గారు ఇచ్చే డబ్బులు టైంకి వస్తలేవు, మీరు లగ్న పత్రిక పెట్టుకోగానే వెంటనే మీ ఇంటికి తులం బంగారం పంపిస్తా అని పెద్ద పెద్ద మాటలు. రైతులకి 10,000 కేసీఆర్ గారు ఇస్తే నేను 15,000 ఇస్తా. కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇస్తే నేను 4,000 ఇస్తా. అత్తకి 4,000, కోడలికి 2,500 అని చెప్పి నోటికొచ్చిన మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు, చాంతాడంత పుస్తకం రాసి ఒక్కొక్క వర్గాన్ని బుట్టలో వేసుకొని మొత్తానికి గద్దెకెక్కిండు ముఖ్యమంత్రి గారు. ఇంకా మీకు గుర్తుండాలా, వాళ్ళ పార్టీ నాయకులు గ్యారంటీ కార్డులు కొట్టించింది. గ్యారంటీ కార్డులు ఏమన్నారు, మీకు 100 రోజుల్లోనే 100 दिनों में हर कुछ कर देंगे, आपके लिए हर चीज कर देंगे. 100 రోజుల్లోనే అన్ని ఇస్తాం. 100 రోజుల్లోనే 4,000 పెన్షన్ ఇస్తాం. 100 రోజుల్లోనే తులం బంగారం ఇస్తాం. విద్యార్థులకి 5 లక్షల భరోసా కార్డు ఇస్తాం. 100 రోజుల్లోనే రైతులకు రైతు భరోసా ఇస్తాం. 100 రోజుల్లోనే అన్నీ అయిపోతాయి. ఆ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఇప్పుడు, బట్టి విక్రమార్క గారు. ఆయన అయితే ఏం చెప్పిండు, ఈ కార్డు చాలా విలువైన కార్డు, దీన్ని భద్రంగా పెట్టుకోండి,
దాచిపెట్టుకోండి, 100 రోజులు పట్టుకోండి. తర్వాత మా నాయకులు మా కార్యకర్తలు వచ్చి మీకు ఒక్కొక్కరికి చెప్పిన ప్రతి హామీ 100 రోజుల్లోనే చేసే బాధ్యత మాది అని చెప్పి ఆ రోజు ఛాతీ గుద్దుకొని మరీ చెప్పినారు. మరి అడిగినాం మనం, అయ్యా విక్రమార్క గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా కాంగ్రెస్ నాయకులారా, 100 రోజులు కాదు 900 రోజులు అయింది స్వామి, ఏమైంది మరి మీరిచ్చిన హామీలేవి? 420 హామీలు ఇస్తిరి, ఏవి అంటే మొన్న ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. కొత్తగా మొన్న ఆదిలాబాద్ పోయి అక్కడ స్పీచ్ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఏం చెప్తున్నాడు? 100 రోజుల్లోనే చేస్తామని చెప్పినాం కరెక్టే, కానీ 100 రోజుల్లోనే ఎంత కండలు తిరిగిన వస్తాదైనా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా పిల్లల్ని ఉట్టిస్తాడా? మనకు తెలియదట. ఎంత కండలు తిరిగిన వస్తాదు పైల్వాను 100 రోజుల్లోనే పిల్లలు ఉట్టిస్తాడా అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, అయ్యా 100 రోజుల్లో పిల్లలు పుట్టరని మాకు కూడా తెలుసు, మాకు కూడా పెళ్ళయింది, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా తెలుసు. కానీ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 100 రోజుల్లో పిల్లలు పుట్టలేదు ఓకే, 3 నెలల్లో పుట్టలేదు ఓకే, కానీ 30 నెలల్లో కూడా పుట్టకపోతే మరి ఏమని విలువాలి నిన్ను? నేను అడుగుతున్నా. 3 నెలల్లో పుట్టరు ఓకే, నో ప్రాబ్లం, 30 నెలల్లో పుట్టలే మరి ఏమనాలి నిన్ను? నేను ఏమన్నా అన్నావు అనుకో ఆయనకు కోపం వస్తుంది. ఇక కోపం వస్తే ఏమవుతుంది? ఇక అడ్డమైన తిట్లు తిడతాడు. ఏమంటాడు? ఏమైందా రేవంత్ రెడ్డి గారు, మరి మహిళలకి నెలకు 2500 ఇస్తాన్నావు కదా, ఏడబోయింది అంటే నీ లాగులో తొండలు ఇడిచిపెడతా. ఏమైనా మరి 10,000 15,000 చేస్తా అంటే కదా, ఏమంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఏమైనా మహిళలకు 2500 ఇస్తా అంటే కదా, అంటే నీ పేగులది నీ మెడలు తీసి నీ పేగులు తీసిన మెడలు వేసుకుంటా. ఈ పేగులు మెడలు వేసుకునేది నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఏమన్నా బోటీ కొట్టేటోనివా? ముఖ్యమంత్రివా? ఏమిడిది నువ్వు? గింత అన్యాయం ఉంటుంది అంటే ఏందంటే ఆయనకు పరిపాలన చేతనైతే లేదు, నడుపు వస్తలేదు. నడపనికి రాక వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టుకుండంట. ముఖం బాగాలేకపోతే ముఖం మంచిగా చేసుకోవాలి, కానీ అద్దం బల కొడితే ముఖం మంచిగా అవుతుందా? కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు? కేసీఆర్ని తిడితే చాలు, కేసీఆర్ని తిట్టుకుంటే తిరిగితే చాలు. కేసీఆర్ అప్పులపాలు చేసిండు, అప్పులపాలు చేసేసిండు కేసీఆర్ మొత్తం. అందుకే నేనేం చేస్తలేను. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. మీరు 10 మందికి చెప్పేటోళ్ళు కాబట్టి రేపు మళ్ళీ మల్కాజ్గిరిలో గులాబీ జెండా ఎగిరే విధంగా చూసుకునేటోళ్ళు కాబట్టి మీరు అర్థం చేసుకుంటే 10 మందికి తెలుస్తుంది కాబట్టే నేను మీకు ప్రార్థన చేస్తా ఉన్నా. ఒక నిమిషం ఆలోచించండి. సరే రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమే అని ఒక్క నిమిషం అనుకుందాం. కేసీఆర్ గారు అప్పులు చేసిండు అంటుండు. సరే నిజమే అనుకుందాం, కేసీఆర్ అప్పులు చేసిండు నిజమే అనుకుందాం. మరి కేసీఆర్ అప్పులు చేసి ఏం చేసిండు? కేసీఆర్ అప్పులు చేసి ఏం చేసిండు అంటే, కాంగ్రెస్ వాళ్ళు 65 ఏళ్లలో హైదరాబాద్లో ఒక్క కొత్త దవాఖానా కూడా కట్టలే. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఈ 3 కూడా కాంగ్రెస్ వాళ్ళు కట్టినవి కావు, నిజాం నవాబు కట్టిపోయినాయి. 65 ఏళ్లలో 1947 నుంచి 2014 దాకా ఒక్క కొత్త దవాఖానా కూడా కట్టలే కాంగ్రెస్ వాళ్ళు. కానీ అదే కేసీఆర్ గారు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరు మీద ఒక్కొక్కటి 1000 పడకల ఆసుపత్రి 4 గట్టిండు. మీ అల్వాలలో టిమ్స్ అల్వాల ఇలా కనబడుతున్నదా? ఒక రాజసౌధాన్ని, ఒక ప్యాలెస్ ను తలపించే విధంగా కనబడ్డదా లేదా? మీకు చూసినరా లేదా? కట్టింది మనం, పెయింటింగ్లు ఇస్తున్నది వాళ్ళు. ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి గారి కథ, ఆయన జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎక్కడ మనం కట్టిన ఫ్లైఓవర్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు, ఎక్కడ మనం కట్టిన బిల్డింగ్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు. ఆయన పాపం ఇక కత్తెర పెట్టుకొని జేబులో బిజీగా తిరుగుతా ఉన్నాడు. ఏమనంటే రంగులు ఊసుడు, రంగులు మార్చుడు. మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి, వాటికి పోయి రిబ్బన్ కట్ చేస్తాడు, నేనే కట్టినా అంటాడు. అట్లా ఉన్నది కథ. పర్వాలేదు, రిబ్బన్ కటింగులు చేసుకోవచ్చు, కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు, మీరు ముఖ్యమంత్రి కాబట్టి పనులు చేయొచ్చు. కానీ నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ అప్పు చేసిండు అంటున్నావు. అప్పు చేస్తే కేసీఆర్ 4 దిక్కుల హైదరాబాద్లో 4000 పడకలు కొత్తగా కట్టిండు, 4 టిమ్స్ హాస్పిటల్ కట్టిండు. ఉన్న నిమ్స్ హాస్పిటల్ను 2000 పడకలు యాడ్ చేసిండు. అవును, కేసీఆర్ గారు అప్పు చేసిండ్రు. మీరు మాకు కరెంటు సమస్య ఇడిచిపెట్టిపోతే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కరెంటు సమస్యను శాశ్వతంగా మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు తెలియకుండా చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. హైదరాబాద్కు మీరు మంచినీళ్లు చక్కగా ఇయ్యకపోతే
20,000 లీటర్లు ఫ్రీగా ఇచ్చి మంచిగా బ్రహ్మాండంగా మంచినీళ్ళ సౌలత్ చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 200 రూపాయల పెన్షన్ను 2,000 రూపాయలు చేసిండు కేసీఆర్, అప్పు చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లలకి 1,00,000 రూపాయలు ఇచ్చి ఒక మేనమామలాగా నిలబడ్డాడు, అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడబిడ్డలకి కేసీఆర్ కిట్లు ఇచ్చిండు, కేసీఆర్ అప్పు చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 1,00,000 కోట్లు మన రైతులకు కరెంట్ సబ్సిడీ కోసం, చెరువులు బాగు చేయడం కోసం కేసీఆర్ గారు అప్పు చేసిండు. అవును, అప్పు చేసిండు. ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. మారుమూల తాండాలు, మారుమూల గూడాలు, గిరిజన తాండాలలో కూడా కేసీఆర్ గారు మంచినీళ్ళు ఇచ్చిండు. కేసీఆర్ గారు అప్పు చేస్తే 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ గారు అప్పు చేస్తే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ కట్టిండు. 33 కొత్త జిల్లాలు పెట్టి జిల్లా కేంద్రాలలో కలెక్టర్లను, ఎస్పీలను కూర్చోబెట్టిండు కేసీఆర్. ఇట్లా చెప్పమంటే ఇంకో గంట చెప్తా నేను కేసీఆర్ ఏం చేసిండు 9.5 ఏళ్ల లాంటి. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా. మరి మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, సగం టైం అయిపోయింది, 50% టైం అయిపోయింది. మరి మీరు కూడా 4 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. మీరు 4 లక్షల కోట్ల అప్పు. కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు 2.5 ఏళ్లలోనే 4 లక్షల కోట్ల అప్పు చేసినావు కదా. ఒక్క పని చూపెట్టు. హైదరాబాద్లో కొత్తగా ఒక ఇటుక పెట్టినవా, ఒక్క ఇల్లు కట్టినవా? కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వు 2.5 ఏళ్లలో ఒక్క కొత్త ఇల్లు కట్టినవా? ఒక్క పేదవాడి గృహప్రవేశం చేయించినవా హైదరాబాద్లో? ఒక్కటంటే ఒక్కటి కట్టలేదు. కానీ ఎన్ని ఇండ్లు కొట్టిండు, ఎన్ని ఇండ్లు కొట్టిండు హైడ్రా పేరు మీద. గరీబోళ్ళ బస్తీల మీద పడి, జోపడ పట్టీల మీద పడి, కూలగొట్టి ఎత్తవతల వాడేసి గరీబోళ్లను హింస పెట్టిండు రేవంత్ రెడ్డి. అదే కేసీఆర్ గారి ప్రభుత్వం 9.5 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో మీరు తెలిసో తెలియకనో ఎక్కడన్నా గవర్నమెంట్ జాగలో ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షల మందికి జీవో నంబర్ 58, 59 కింద పట్టాలిచ్చిన నాయకుడు కేసీఆర్. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చేయలే. 420 హామీలు అమలు చేయలే. తులం బంగారం ఇయ్యలే, స్కూటీలు ఇయ్యలే, విద్యా భరోసా కార్డులు ఇయ్యలే. 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ చదివితే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే 1,00,000 రూపాయలు, పిహెచ్డి చేస్తే 5 లక్షలు. 5 పైసలు ఇచ్చినావా ఎవరికన్నా? కేసీఆర్ గారు దళిత బంధు పేరిట ఆనాడు 10 లక్షల రూపాయలు దళిత సోదరులకు ఇచ్చినాడు. నువ్వేం చెప్పినావు? 12 లక్షలు ఇస్తా అని చెప్పినావు. 12 పైసలు ఇచ్చినావా ఎవరికన్నా? నేను అడుగుతా ఉన్నా, ఏ వర్గం మిగిలింది నువ్వు మోసం చేయకుండా? ప్రతి వర్గాన్ని వంచినావు. ఇవాళ అంటున్నాడు మా ఆడబిడ్డలతోన 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాడంట. 1 కోటి మందిని కోటీశ్వరులు చేసేదాకా వదిలిపెట్టాడంట. నేను ముందే చెప్పిన మీకు, ఈయన 1 కోటి మంది కోటీశ్వరులు చేసేవాళ్ళు కాదు, తులం బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, మెడల పుసలతాడు కూడా ఎత్తుకపోయే దొంగలు వీళ్ళు, దండుపాలెం దొంగలు అని చెప్పిన. నేను ఉన్నారు కదా ఇక్కడ మీ దగ్గర కూడా దొంగ ఉన్నాడు అల్వాలలో. అందుకే నేను అంటా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వు కోటీశ్వరులను చేయకు పర్వాలేదు, కోటీశ్వరులను చేయకు, ఇడిచిపెట్టు, లక్షాధికారులను చేయి. ముందు ఏం చెప్పినావు నువ్వు? నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నావు. నెలకు 2,500 అంటే సంవత్సరానికి ఎంత? మీరు కొద్దిగా లెక్కల్లో వీకా నాలాగనే. మా నరసింహరావు అన్న నవ్వుతున్నాడు, మాజీ కార్పొరేటర్ గారు. అబ్బా ఒక్క ఆయన చెప్పిండు, అబ్బా మొత్తానికి ఒక్క ఆయనకు వచ్చి మనోనికి అన్నకు నెలకు 2,500 అంటే 12 నెలలకు గాను సంవత్సరానికి 30,000, 5 ఏళ్ళకు గాను 5 సంవత్సరాలకు గాను 1,50,000. మరి 30 నెలలు అయిపోయింది కదా. 30 నెలలు అయిపోతే ఇప్పటికి ఎన్ని పైసలు రావాలా మనకి? ఎన్ని రావాలా? 75,000 రావాలనా? వచ్చినాయా? ఒక్క అక్కకు కానీ ఒక్క చెల్లెకి కానీ 75 పైసలు పడ్డాయా? అందుకే అంటున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వు కోటీశ్వరులను చేస్తావో లేదో మాకు తెలియదు. పోనీ 75,000 అయితే ఈ ముందు ఖాతాలలో ఆడపిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ 75,000 వచ్చే 30 నెలలకు మరొక 75,000. అట్లాగే తెలంగాణ యువకులకు చెప్పినాడు, పిల్లలకు చెప్పినాడు, మీకు ఉద్యోగం వచ్చేదాకా నేను పైసలు ఇస్తా, నెలకు 4,000 ఇస్తా అన్నాడు. మరి 30 నెలలు అయింది, ఎంత ఇవ్వాలా? 1,20,000 రూపాయలు ఇవ్వాలా? ఎయ్యి మరి వాళ్ళందరికీ 1,20,000 రూపాయలు. ఇంకో 30 నెలలకు ఇంకో 1,20,000 ఇస్తావా? రైతులకు చెప్పినాడు,
ఎకరానికి 15,000 ఇస్తా సంవత్సరానికి అన్నాడు. మరి ఇప్పుడు 2.5 ఏళ్ళు అయిపోయింది, ఒక్కలకన్నా ఇచ్చినాడా? ఒక్క ఎకరానికి ఎవడికి ఇవ్వాల. అంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే, కోటీశ్వరులను చేసే దేవుడెరుగు, కనీసం ఉన్న వాళ్ళని నువ్వు లక్షాధికారులను చేసినా చాలు, అది కూడా చేయడంట. కానీ డైలాగులు మాత్రం ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, మల్కాజ్గిరిలో మీకు ఒక మంచి ఎమ్మెల్యే గారు దొరికినాడు. రాజశేఖర రెడ్డి గారి రూపంలో మంచి ఎమ్మెల్యే గారు దొరికినాడు. బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, కాన్స్టిట్యున్సీ కోసం పనిచేస్తున్నాడు. నేను కూడా ఆయననే పొగుడుతున్నారు అయ్యా, కాదు, కాన్స్టిట్యున్సీ కోసం పనిచేస్తున్నాడు, పార్టీ కోసం కూడా పనిచేస్తున్నాడు, కాన్స్టిట్యున్సీ కోసం కూడా కష్టపడుతున్నాడు. ఎవ్వలతో పంచాయతీ పెట్టుకోకుండా స్మూత్గా సాఫ్ట్గా పోతున్నాడు. కానీ రాజశేఖర్కి తెలుసు ఎప్పుడు గేర్లు మార్చాలనో తెలుసు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఇప్పుడు ఏం మాట్లాడాడు ఎక్కువ తక్కువ, అందుకే చెప్పిండు నాకు ముందే, అన్న ఇక నేనేం మాట్లాడా, నువ్వే ఎక్కువ మాట్లాడన్నాడు. నేనేమంటున్నా అంటే, ఇంకా సరిగ్గా 2.5 సంవత్సరాలు వచ్చే ఎన్నికకుంది. ఆఖరి సంవత్సరం ఎట్లాగూ మొత్తం ఎలక్షనే, ఇక మిగిలింది 1.5 year మాత్రమే. మీరు నిజంగానే మళ్ళీ హైదరాబాద్లో మనం నష్టపోయింది, మనం కోల్పోయింది మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అనుకుంటే, మళ్ళీ మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకుడిని, కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి అనుకుంటే మీరే కథానాయకులు కావాలి, మీరే కథానాయికలు కావాలి, మీరే ఒక్కొక్కరు విజృంభించాలి. విజృంభించాలి అంటే ఏం చేయాలి? ఏమి ఎవరితో యుద్ధాలు చేసేది లేదు, ఎవరిని మీద పడి కొట్టేది లేదు, బూతులు తిట్టేది లేదు, కాంగ్రెస్ నాయకుల్లాగా మనం కూడా పిచ్చి పిచ్చి పనులు చేసేది లేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, మీరు చేయొద్దు అని చెప్తున్నా కానీ వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా చేస్తే, గతంలో మా సునీత ఇక్కడనే ఉంది, మా రాము యాదవ్ కూడా ఇక్కడనే ఎక్కడ ఉన్నాడు, ఏడున్నాడు తమ్ముడు, రాము యాదవ్ మీద వచ్చి పడ్డారు. పడితే ఒక రాము యాదవ్ని ముట్టుకుంటే మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం మొత్తం వాళ్ళ ఇంటికి వచ్చినాం, వచ్చి అండగా నిలబడ్డాం. మీరు రాజశేఖర రెడ్డి గారు పిలిస్తే మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం వచ్చి ధైర్యంగా ఉండి, చెల్లె నువ్వేం కాదు, టెన్షన్ పడకు అని చెప్పి ధైర్యం చెప్పిపోయినాం. తెలంగాణలో సామెత ఉంది, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందని. నేను గూండాను, నేను రౌడీని, నిన్ను కొట్టే గూండాలు రౌడీలు మా కాడ కూడా మస్తుగున్నారు, ఎవ్వనికి భయపడవద్దు, నేను వస్తా, నేనే ఇక్కడ ఉంటా, అవసరం అయితే మీరు భయపడవద్దు అని చెప్పి కూడా నేను కొడతా ఉన్నాను. ఏమీ చేయలేడు, ఎవ్వడు ఏమీ చేయలేడు, ఎంత పెద్ద రౌడీ అయినా గూండా అయినా ఏం చేసేదేమి లేదు, మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టేదేం లేదు. పొరపాటున ఒక కేసో ఏదో అయితే తప్పకుండా మేమే వస్తాం, దగ్గర ఉండి ఇడిపించుకుంటాం, ఎవ్వరు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, కష్టంలో పిలిస్తే ఉరికొస్తున్నాడు, అందుబాటులో ఉన్నాడు, అరుంధతి హాస్పిటల్ ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నాడు. అట్లాంటి ఎమ్మెల్యేని కాపాడుకోండి, దగ్గర పెట్టుకొని చూసుకోండి. నేను మిమ్మల్ని కోరేదల్లా ఒక్కటే, మళ్ళీ తిరిగి మంచి రోజులు రావాలి, తెలంగాణకు మంచి రోజులు రావాలి. వాళ్ళ రైతులు తలడిల్లిపోతూ ఉన్నారు, ధాన్యం కొంటలేరు, ఆగమయ్యి చివరికి ధాన్యం కుప్పల మీదనే ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. నాకైతే సంపూర్ణంగా విశ్వాసం ఉంది, ఎందుకంటే అప్పుడప్పుడు నిజంగా కూడా చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది, గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ 5 ఏళ్ళు మన మంచి కోసమే వచ్చింది. ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలి ఎవరు ఏంది, ఏమనుకున్నారు. లేకపోతే కొంతమంది మాట్లాడినారు, ఏమైనా కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తుండా, ఎవరు ఇయ్యరు నాయన ఇంట్లోకెళ్ళి, ఎవరు ఇంటెనక పొలం అమ్మియరు, ఇంట్లోకెళ్ళి ఇయ్యరు. ఎవరైనా సరే ప్రజల సొమ్ముకు ధర్మకర్తలం, ఎవరైనా కలిసి పనిచేయాల్సిందే, ప్రజల కోసం పనిచేయాల్సిందే. కానీ ఇవాళ రైతులకు ధాన్యం సంచులు మాత్రం లేవు, ధాన్యం కొనుగోలు చేయడానికి సంచులు లేవు, ప్రభుత్వానికి చేతులు రావడం లేదు, సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయి. ఇక ఢిల్లీకి ఏడికి పోతున్నాయో నాకంటే బాగా మీకు తెలుసు. రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది. రాహుల్ బంధు పథకం రైతులకేమో ఖాతాలో డబ్బులు పడతలేవు, రాహుల్ గాంధీ గారి ఖాతాలో మాత్రం టింగ్ 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 అనుకుంటే డబ్బులు బ్రహ్మాండంగా పడుతున్నాయి. ఎందుకంటే అట్లా నడుస్తున్నది ఇవాళ ప్రభుత్వం. గూండాగిరి, దౌర్జన్యాలు, కబ్జాలు, భూములు, సెటిల్మెంట్లు నడుపుతున్నది ప్రభుత్వం కాదు, ఒక మాఫియా నడుపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ మాఫియాలో ఒక పిల్ల నాయకుడు ఇక్కడ మీ దగ్గర కూడా ఇక్కడ ఒకడు ఉన్నాడు. అందుకే నేను అనేది, ఎవరికి భయపడే అవసరం లేదు, తప్పకుండా గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం. అవసరమైతే ఈ సమిష్టి బలం చూసిన తర్వాత ఎవరైనా సరే తప్పకుండా మళ్ళీ మీకు భయపడవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిన రెండే రెండు పనులు. మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మీరు మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మీకు ఎన్నికల అబ్జర్వర్గా, ఇన్ఛార్జ్గా శ్రీధర్ గారిని పార్టీ నియమించింది. వీరు ఇద్దరు కలిసి మీకు దిశానిర్దేశం చేస్తారు 2 విషయాల్లో.
నేను కూడా ఇప్పుడు మీకు ఒక 4 విషయాలు ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం గురించి మీకు చెప్పడానికి ప్రత్యేకంగా ఇక్కడ దాకా నేను వచ్చాను. ఎస్ఐఆర్, ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటిది? ఈ నెల 25 తారీఖు చాలు అవుతుంది ఎస్ఐఆర్. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీనిలో పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. ఇదేదో ఆంగ్ల పదం కాబట్టి, ఇంగ్లీష్ పదం కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. ఎస్ఐఆర్ అంటే ఏంటి అంటే మనకి ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఆ ఓటర్ లిస్ట్ని జల్లెడబట్టే కార్యక్రమమే ఎస్ఐఆర్. 18 ఏండ్లు నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే, 18 ఇయర్స్ నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళని కొత్తగా చేర్పించడం, చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఓటు తీయించడం, అట్లాగే ఎవరైనా మల్కాజ్గిరి నుంచి వేరే కాడికి షిఫ్ట్ అయినారనుకో వాళ్ళ ఓటు తీసేయడం, ఎవరైనా వేరే ఊరు నుంచి మల్కాజ్గిరికి వస్తే వాళ్ళ ఓటు ఇక్కడ రాయించడం. ఈ 4 పనులు ఉంటాయి. కాకపోతే ఎందుకు జాగ్రత్త తీసుకోవాలి? మరి ఎందుకు అంటే మొన్న మీరు వెస్ట్ బెంగాల్ రిజల్ట్ చూసినారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయారు, అక్కడ బీజేపీ గెలిచింది. మరి పశ్చిమ బెంగాల్లో 95 లక్షల ఓట్లు తీసేసినారు ఓటర్ లిస్టులో. 95 లక్షల ఓట్లు. వాళ్ళు ఓడిపోయింది 42 లక్షల ఓట్లతో. ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలంటే ఇవాళ అనుమానం ఏమున్నది? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పెద్దలు, వాళ్ళు తమకు పడవు అనుకునే ఓట్లు తీసేస్తున్నారు అనే ఒక అనుమానం ప్రజల్లో ఉన్నది. పశ్చిమ బెంగాల్లో 95 లక్షల ఓట్లు తీసేసినారు, బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేసినారు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మనకు దొంగ ఓట్లు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏ ఒక్క అర్హురాలు ఎవరికైతే ఓటు హక్కు ఉండాలో వారిని మాత్రం పొరపాటును కూడా ఒక్క ఓటు కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా బూత్ లెవెల్ ఏజెంట్లుగా నియమించబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీదనే ఉంది.